అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో చాలాసార్లు మనం చేసే పనుల్లో విఫలమవుతూ ఉంటాం. ఏదో చేయాలనుకుంటాం, ఆ పని ముందుకు వెళ్ళదు, మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అయిపోయి నా వల్ల ఏం కాదు, నేనేమీ చేయలేను, ఏంటో నేను ఏం చేసినా ఎలాగే అవుతుంటుంది, ఎవరేం చేసినా చక్కగా వాళ్ళు చేయగలుగుతారు, నేనేంటో అంత బాగా చేయలేనో ఏంటో, కానీ నా వల్ల కావటం లేదని ఫీల్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకు విఫలమైపోతున్నాం? ఇంకొంతమంది అయితే నేను ఒక చేతకాని వాడిని అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే నా జ్ఞానం అంతంత మాత్రమే, నేను ఎందులో కూడా ఏది సాధించలేను అని వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే భక్తుడు అంటూ ఉన్నాడు, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే మనం ఏమైతే చేస్తున్నామో వాటన్నిటిలో కూడా మనం సఫలమవుతాం. ఎప్పుడు సఫలమవుతాం? ఈరోజు ఒక్కసారి ఈ మాటను ఆలోచిద్దాం. మనం చేసే వాటిలో మనం సఫలం అవ్వాలంటే ముందు ఏం చేయాలి? మనం దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, మనం పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండకూడదు. ఇలా కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానం చేయాలండి. దేవుని మాటలు మనం ధ్యానం చేస్తుంటే అప్పుడు దేవుని యొక్క మాటలు మన సామర్థ్యాన్ని పెంచుతాయి, మన శక్తిని పెంచుతాయి. ఇప్పుడు అంటున్నాడు భక్తుడు, అతడు చేయనదంతయు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాలువ ప్రక్కన ఉన్నటువంటి చెట్టులా మనం ఏం చేస్తామంటే ఫలిస్తాము. అతడు చేయనదంతయు సఫలమగును. మనం చేసే పనిలో సఫలమవుతాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. మనం చేసే వాటిలో మనం సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, దేవుని యొక్క మాటలు దివారాత్రము ధ్యానం చేస్తే అప్పుడు కాలువ ప్రక్కన ఉన్నటువంటి చెట్టులా మనం ఫలించి, మనం చేసే ప్రతి వాటిలో కూడా మనం సఫలమవుతాం. ఉదయకాల సమయంలో విఫలమైపోతున్నాను, నా చదువులో విఫలమైపోతున్నాను, నా వ్యాపారంలో విఫలమైపోతున్నాను, నా పనుల్లో నేను విఫలమైపోతున్నాను. సఫలం అవ్వాలంటే ఈ మాటల ప్రకారంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసినప్పుడు తప్పకుండా సఫలము అవుతాం. కనుక మనమందరము కూడా ఈ మాటలను అనుసరిద్దాం, మన జీవితాల్లో సఫలమవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి, నిబిడల మీరు దీవించి ఆశీర్వదించి, వారి ప్రతి అవసరమును కూడా తీర్చి, నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం, మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.